అమ్మ, ద్వాదశ రాశుల వారు ఈ రోజు వారికి వారే సులభంగా చేసుకోగలిగే పరిహారాన్ని తెలియజేస్తారా? ద్వాదశ రాశుల వారికి పరిహారాన్ని కనుక గమనించినట్లయితే మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల వారు ప్రతిరోజు చెప్పుకునే వారు తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థనతో పాటుగా ఈరోజు చెప్పుకునే గోచారంలో ఎదురవుతున్న సమస్యల్ని అధిగమించడానికి అవకాశం ఉన్నట్లయితే తప్పనిసరిగా ఈ రోజున మీరు గణేష ప్రార్థన అంటే విఘ్నేశ్వరుడికి సంబంధించిన శ్లోకాలైనా అష్టోత్తరాలైనా నామాలైనా అష్టకాలైనా ఏది మీరు చేసుకోగలిగితే అది చేసుకోవడం, లేదా వినడం, లేదా దేవాలయ సందర్శనం కూడా అవకాశం ఉన్నట్లయితే విఘ్నేశ్వరుడికి సంబంధించిన దేవాలయ సందర్శన చేయడం మొదలైన చేయడం బట్టి గోచారీత్యా ఎదురవుతున్న సమస్యల్ని అధిగమించడానికి మానసిక ప్రశాంతత, ఆటంకాల్ని అధిగమించే శక్తి, అదేవిధంగా స్థిరత్వం, ధైర్యం మొదలైనవి ఏర్పడడానికి గోచారీత్యా ఎదురవుతున్న స్వల్ప సమస్యలకి పరిష్కారంగా ఈరోజు పరిహారంలో భాగంగా ఇది చేసుకుంటూ ముందుకు వెళ్ళడం బట్టి తప్పనిసరిగా ఘర్షణాత్మకమైన ఆలోచనల్ని అధిగమించగలుగుతారు, మానసిక ప్రశాంతత పెంపొందించుకుంటారు. ఆగుతూ వచ్చిన కార్యక్రమాల్లో ఎదురవుతున్న ఇబ్బందుల్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి తీసుకునే నిర్ణయాలలో ఆటంకాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం ఉందని మనం ఇక్కడ భావన చేయొచ్చు. నమస్కారం.